ధనుష్ అనే కుర్రాడు మా దగ్గర 10th క్లాస్ చదివాడు. ఒక ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి అని చెప్పి పక్క ఊరి చిన్న పల్లెటూరికి వెళ్ళి వస్తా ఉంటే యాక్సిడెంట్ అయింది. ఇమీడియట్గా కోమాలోకి వెళ్ళి 3 సర్జరీస్ వరకు అవసరపడతాయి. 9-10 లక్షలు కావాలన్నారు డాక్టర్స్. సో ఇంకా ఏం చేయగలం, చిన్న పోస్ట్ పెట్టా, ఏదైనా అవకాశం ఉంటే హెల్ప్ చేయండి. నేను పెట్టిన 5-10 మినిట్స్ కి రెస్పాన్స్ మొదలైంది. ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఒక టీచర్ గురించి అప్రిషియేట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. హాయ్ శ్రీధర్ గారు, ఇలాంటి ఒక స్టెప్ తీసుకోవాలి అంటే అసలు ఎక్కడ మొదలు పెట్టచ్చు? ఒక మంచి టీచర్ గా ఉండడం వల్ల సాధ్యపడింది అని చెప్పి నేను అనుకుంటానండి. ఒక డాక్టర్ చాలా మంచివాడు అనుకున్నప్పుడు, ఒక లాయర్ మంచివాడు అనుకున్నప్పుడు వచ్చిన లాంటిదేనండి ఇది కూడా. యువర్ వాయిస్ ఇస్ బిహైండ్ సూపర్ పాపులర్ టీవీ షో రహస్యం అనే ఒక సక్సెస్ఫుల్ షో నడిచింది. అది ఎట్లా పాసిబుల్ అయింది అసలు? నేను రాసిన స్క్రిప్ట్ కి నేనే వాయిస్ ఇచ్చానండి. పర్యవసానంగా చోటు చేసుకున్న విస్మయకర సందర్భాల పరంపర మానవాళి భవితని ఎలా నిర్దేశించింది, ఇంతకీ ఎవరా మనిషి, ఏమిటా పరిణామం, రహస్యం. ఈ రోజుల్లో అసలు ఎడ్యుకేషన్ ప్రెషర్ భయంకరంగా పెరిగిపోతుంది. పేరెంట్స్ ఏంటి, స్టూడెంట్స్ ఏంటి, ప్రెషర్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలంటారు? అంటే మీరు ఒక కార్పెంటర్ గా మారినా, మీరు ఒక ఆర్టిస్ట్ గా మారినా, మీరు ఒక సింగర్ గా మారినా, డాన్సర్ గా మారినా సరే, ఆ ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండేటట్టు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఈ ప్రాసెస్ లో మీ పర్సనల్ లైఫ్ ఏం డిస్టర్బ్ అవుదా? నా ఇంపాక్ట్ ఉంటుంది. ప్రతి ఆదర్శ ఉపాధ్యాయుడి వెనుక ఒక ఆరిపోయిన కుటుంబం ఉంటుంది అని చెప్పి. ఏఐ వచ్చిన తర్వాత, ఇంకా డెవలప్ అయిపోయిన తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్ పడే జాబ్స్ లిస్ట్ లో టీచర్ జాబ్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ సొసైటీ, ఐ కెన్ సే దట్. మంచి ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళటం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒక మంచి సర్కిల్లో ఉండగలుగుతావు. రేపొద్దున వాళ్ళలో ఎవరికి మంచి జాబ్ వచ్చినా నీకు వాడు నేను రిఫర్ చేస్తాడు. సో నువ్వు ఏ సర్కిల్లో మూవ్ అవుతావు అన్నది డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ అండి. నువ్వు మంచివాడిగా ప్రపంచానికి కనిపించాలంటే ఒకటే మార్గం, నువ్వు మంచివాడివి అయి ఉండడం. హ్యూజ్ అండ్ రేర్ స్టెప్. హాయ్ ఆల్, అప్పుడే మన అన్స్క్రిప్టెడ్ విత్ జో జర్నీ 10th ఎపిసోడ్కి వచ్చేసింది. సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి, వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ హిట్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ రైట్ నౌ. అండ్ ఈరోజు మన 10th ఎపిసోడ్లో ఒక రియల్ హీరో స్పెషల్ గెస్ట్గా వచ్చారు. రీసెంట్గా ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఒక టీచర్ గురించి, ఆయన చేసిన ఒక మంచి పని గురించి అప్రిషియేట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. అసలు ఆయన ఏం చేశారు, ఏంటి, ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్తూ ఈరోజు మన అన్స్క్రిప్టెడ్ విత్ షోలో ఆ స్పెషల్ గెస్ట్తో మాట్లాడబోతున్నాం. యాక్చువల్లీ ఆయన గవర్నమెంట్ ఇంగ్లీష్ టీచర్ విత్ అ వెరీ గుడ్ హార్ట్ అండ్ అ క్రియేటివ్ బ్రెయిన్. యాక్చువల్లీ TV9లో రహస్యం చెప్తా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అన్స్క్రిప్టెడ్ జర్నీలోకి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. లెట్స్ టాక్ టు శ్రీధర్. లెట్స్ వెల్కమ్ శ్రీధర్. హాయ్ శ్రీధర్ గారు, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్. సో చెప్పండి, అసలు ఇంగ్లీష్ టీచర్ గారు మీతో మాట్లాడుతున్నంత సేపు నాకు ఎక్కువ తెలుగే అనిపిస్తుంది. ఏమి తెలుగు తీసుకురనుకున్నా? అంటే యాక్చువల్లీ నేను తెలుగు మీడియంలోనే చదువుకున్నానండి చిన్నప్పటి నుంచి. నా ఎడ్యుకేషన్ అంతా తెలుగు మీడియంలోనే జరిగింది. అండ్ చిన్నప్పుడు నాకున్నటువంటి ఫ్రెండ్స్ కానీ, మా ఇంట్లో ఎన్లైన్మెంట్ కానీ అలా ఉండేది. మా మదర్కి బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో ప్రతిరోజు ఆవిడ కోసం లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకొచ్చేవాడిని నేను. సో ఆవిడకైనా ముందు నేను చదివేసేవాళ్ళి. ఎంత తెలుగు పిచ్చి ఉండేదంటే, మా ఫ్రెండ్స్ నేను మాట్లాడుకోవటం కూడా గ్రాంధికంలో మాట్లాడుకునే వాళ్ళం. అంటే ఆ రోజుల్లోనే ఒక 6th 7th క్లాసుల్లో ఉన్నప్పుడే తారమేర సురకర్నారాటి సింహ డైలాగులన్నీ మాకు కంట వచ్చేస్తాయి అనమాట. చీరవాదాసి జనిత రాకా సుధాకర వరం సంపన్న భరత సామ్రాజ్య ధౌరేయుండనై అంటే ఆ రోజుల్లో మేబీ అసలు ఆ పిల్లలకి నోరు తిరగని పదాలని మేము అమ్నేలుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అరే చెప్పింది నచ్చలేదురా, నేను చాలా ఫీల్ అయ్యాను అనటానికి హృదయ శల్యాయ మనవులేని పరిహాసరం లే నా కర్ణపుటం నువ్వు రయ్యలు చేయిస్తున్నవే అంటే తప్ప అనేది కాదు మాకు. సో ఇంగ్లీష్ టీచర్లైనా స్కూల్లో తప్ప బయట ఐ ఫీల్ మోర్. మీరు తెలుగు మాట్లాడేది, టైప్ చేసేది, ఎవ్రీథింగ్ ఇస్ తెలుగు, ప్లీజ్ తెలుగు. దాని గురించి ఇంకా మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్, రీసెంట్గా లోకేష్ గారు మీరు చేసిన ఒక మంచి పనిని అప్రిషియేట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఒక అబ్బాయికి బ్రెయిన్ సర్జరీకి అవసరమైన అమౌంట్ మీరు ఫండ్స్ రేజ్ చేయడం, నేను చెప్పడం కాదు కానీ మీ మాటలో చెప్పండి, అసలు ఏం జరిగింది, ఆ అబ్బాయికి యాక్సిడెంట్ జరగడం ఏంటి, మీరేం చేశారు? నేను ఎన్టీఆర్ జిల్లా విసనపేట మండలం నరసాపురం అనే ఊళ్ళో చెప్పి హై స్కూల్లో పనిచేస్తున్నానండి. ధనుష్ అనే కుర్రాడు మా దగ్గర 10th క్లాస్ చదివాడు. చదివి మొన్న లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఇంటర్మీడియట్కి విజయవాడలో విసనపేటలో ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అంటే ప్రైవేట్ కాలేజీని ఎఫర్ట్ చేసే పరిస్థితి కూడా కాదు వాళ్ళది. ఆ పిల్లడికి ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ చదువు అంటే, హైయర్ స్టడీస్కి వెళ్ళాలని ఇప్పుడు కలవరంట ఉండేవాడు. సో ఏం చేస్తాడంటే 10th క్లాస్ అయిన తర్వాత కూలి పనులకి వెళ్ళి, అంటే మామిడికాయ కోతలకు వెళ్తారండి ఎక్కువ మంది పిల్లలు. సో వెళ్ళి తను కలెక్ట్ చేసిన డబ్బుతో, తెచ్చుకున్న డబ్బుతో ఇంటర్మీడియట్లో ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యి
సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు తెలుగు ఎగ్జామ్ రాశాడు. ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిన తర్వాత ఒక ఫ్రెండ్‌ని డ్రాప్ చేయడానికి అని చెప్పి పక్కూరి చిన్న పల్లెటూరికి వెళ్ళొస్తా ఉంటే యాక్సిడెంట్ అయింది. చాలా మేజర్ యాక్సిడెంట్ అనమాట. పట్టం తల పగిలిపోయి బ్రెయిన్ బయటకు వచ్చేసిందండి. ఇమ్మీడియట్‌గా కోమాలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో అతన్ని మూవ్ చేశారు. విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్‌కి దాన్ని తీసుకెళ్లారు. పేరెంట్స్ కబురు పెట్టారట. వాళ్ళు ఏదో పొలంలో కూలి పనులు అవి చేయడానికి వెళ్ళారు. తర్వాత గనుక వీళ్ళు వెళ్ళాక నేను ఇప్పుడు యాక్చువల్గా స్కూల్లో లేరు. నేను ఏదో పని నుండి హైదరాబాద్ వచ్చాను. అక్కడ పిల్లలు ఫోన్ చేసి చెప్పారు నాకు ఇట్లా జరిగింది, విజయవాడ హాస్పిటల్ అడ్మిట్ చేశారు అని చెప్పుకున్నా. కానీ అంత సివియర్ అని చెప్పి నాకు అర్థం కాలేదు. తర్వాత 2 డేస్కి నేను వెళ్ళేసరికి ఏంటి పరిస్థితి, ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఒక 2-3 సర్జరీస్ వరకు అవసరపడతాయి. దగ్గర దగ్గర 9-10 లక్షలు కావాలన్నారు డాక్టర్స్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో అంటే న్యూరో సర్జన్స్ అందుబాటులో ఉంటారా లేదా, అక్కడ కేర్ ఎలా ఉంటుంది తెలియదు మనకి. ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ చేసి ఆ రిస్క్ తీసుకోవడానికి పేరెంట్స్ సిద్ధంగా లేరు. అట్ ద సేమ్ టైం వాళ్ళు అంత డబ్బులు తేడానికి కూడా అసలు అవకాశాలు లేవట. ఒక 1000, 10,000, 25,000, 50,000, 1,00,000 ఇంకా లియన్ దట్ ఇంకా వాళ్ళు తేలేరు కూడా. సో ఇంకా ఏం చేయగలం, నా జిమ్లో నేను ఇస్తే ఎంత ఇస్తాను, 5,000, 10,000 ఇవ్వగలుగుతా. సో ఏంటంటే ఫేస్బుక్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. నేను ఒక 10-15 ఇయర్స్ నుంచి ఫేస్బుక్లో యాక్టివ్గా ఉన్నాను. చాలామంది పరిచయం ఉన్నాయి. సరే ఒక ప్రయత్నం చేసి చూద్దాం. ఒక 25,000 నా టార్గెట్ అదనమాట. అంటే ప్రతిరోజు ఐసీయూ బిల్లే బోల్డప్ అవుతుంది. సో ఒక్కరోజు బిల్కి సరిపడా నేను పంపగలిగిన చాలు అని చెప్పి అనుకొని చిన్న పోస్ట్ పెట్టా. అంతా ఒక 5-6 సెంటెన్సెస్ అనమాట. ఇట్లా మా స్కూల్లో చదివిన పిల్లలకి ఇలా జరిగింది, వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళకి, కాకపోతే ఏదైనా అవకాశం ఉంటే హెల్ప్ చేయండి అని. నేను పెట్టిన 5-10 మినిట్స్కి మొదలైంది రెస్పాన్స్ మొదలయ్యి. నాకు అసలు విపరీతంగా ఫ్రెండ్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ పంపిన వాటి ఈ సరిపోతాయా ఇంకా పంపాలా అని చెప్పి అడుగుతున్నారు. ఒక 1 అవర్ అయ్యేసరికి 50,000 వచ్చినాయి. నాకు అర్థమైంది అంటే ఓకే, దీన్ని చాలా ఎక్కువగా స్పందిస్తున్నారు, ఇది చాలా మూవ్ చేసింది వాళ్ళని అని చెప్పి నాకు తెలుస్తూ ఉంటాను. సో నేను ఇట్లా అమౌంట్ కొంత వచ్చిందండి ఫేస్బుక్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అని చెప్పి వాళ్ళకి. ధనుష్ అండి ఆ కుర్రాడి పేరు, వాళ్ళ ఫాదర్ మోహన్ రావు, వాళ్ళ అమ్మగారి పేరు మణి. సో నేను వాళ్ళకి అమౌంట్ పంపించానండి. అంటే యాక్చువల్ ఫస్ట్ నా అకౌంట్ నెంబరే ఇచ్చానండి. ఒక 50,000 వచ్చాక నాకు అర్థమైందంటే నేను 10,000-15,000 వస్తుంది నా అకౌంట్లో వచ్చి పంపించేసి ప్రాబ్లం ఏముంది అనుకున్నా. సో నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇందులో మళ్ళీ కొంత రిస్క్, అది మన అకౌంట్లోకి వచ్చి ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇంకా వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చి చెప్పానండి. ఒక 4-5 డేస్ అయ్యేసరికి ఒక 3 lakhs దాకా వచ్చి. సో ఇట్లా ఒక 4-5 డేస్ తర్వాత అది స్లో డౌన్ అయిందండి. పంపించే వాళ్ళ సంఖ్య గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. సో అసలు ఆ మాత్రమైనా కరెక్ట్ అవుతుంది అని చెప్పి అనుకోలేదు కాబట్టి చాలా హ్యాపీ అండి. కానీ టార్గెట్ ఎంత అంటే ఒక 9-10 లక్షల దాకా అవసరపడుతుంది. అండ్ ఫస్ట్ సర్జరీ వరకు కూడా సరిపోతుందో లేదో తెలియదు. అండ్ ఆ తర్వాత ఎన్నాడు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందో చెప్పలేము. ఆ తర్వాత సర్జరీ అయిన తర్వాత కూడా ఎట్లా అని చెప్పి అనుకున్నప్పుడు లక్కీగా ఫేస్బుక్లో కోవెంట్ కళ్యాణి అని చెప్పి ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ కూడా ఒక 5-6 ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అనమాట. ఆవిడ కాల్ చేశారు, ఏంటి శ్రీధర్ ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది అంటే నేను ఇట్లా చెప్పాను. ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దాంతో పోల్చుకుంటే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. బట్ ఇక్కడ దాకా వచ్చాక ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది, ఇంకా సరిగ్గా ఇగ్నైట్ చేయలేకపోతున్నాం దీన్ని అని చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పంటే ఆవిడ ఏమన్నారంటే భైరవిక్ ఫౌండేషన్ అని చెప్పి నేను ఒకటి స్టార్ట్ చేశాను. బట్ ఇంతవరకు ఏం చేయలేదు, ఏదో చేయాలని ర్యాండమ్గా ఎవరైనా అడిగితే ఒకటి చేస్తా వస్తున్నాను, కానీ అట్లా కాదు, ఇక లార్జ్ స్కేల్లో పెద్దది ఏదైనా చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. సో GoFundMe.me అని చెప్పి ఒక అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి నేను ఇక్కడ అమెరికాలో నా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ పంపిస్తాను అని చెప్పి అన్నారు. సో ఆ అకౌంట్ డీటెయిల్స్ని మళ్ళీ వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఆవిడ నేను ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ చాలా అగ్రెసివ్గా క్యాన్వాస్ చేసాము. అంత హ్యూజ్ అమౌంట్ ఫుల్ఫిల్ అయింది. అబ్బాయికి మళ్ళీ పునర్జన్మ. అండ్ లక్కీగా ఏమైందంటే ఇందనుకున్నట్టు 9-10 లక్షలు కూడా కాలేదండి. ఏమైందంటే రెండో సర్జరీ చేయడానికి పిన్నమనేని పాలిక్లినిక్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ చేయడానికి అవకాశం దొరికిందండి. దాంతో ముందనుకున్నంత అవసరం పడలేదు. సో కరెక్ట్ చేసిన అమౌంట్ తన ట్రీట్మెంట్ వరకు సరిపోయిందండి. బట్ కానీ ఏంటంటే ఒక 2-3 నెలల పాటు వీళ్ళు ఆ పనులకి వెళ్ళే అవకాశం లేకపోతే వాళ్ళ పిల్లల్ని విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళకి చేయాల్సిన మర్యాదలు, వాళ్ళు పడిన టెన్షన్ కానీ ఆ స్ట్రెస్ కానీ ఆ పరంగా కొంత వాళ్ళు ఫైనాన్షియల్గా నష్టపోయారు. వాళ్ళు బయట తెచ్చుకోవాల్సిన పరిస్థితులు అవి ఉన్నాయి. బట్ ట్రీట్మెంట్ వరకు అండ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ కళ్యాణి గారికి భైరవి ఫౌండేషన్ హెల్ప్తో చేయగలిగారు. నారా లోకేష్ గారు ట్వీట్ చేసిన తర్వాత
మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి? అంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఆ రోజు ఈవినింగ్ తెలిసిందండి నాకు. 7:00 ఆ టైంకి ట్వీట్ బయటకొస్తుంది అనంగా 5:00 చేసి చెప్పారు నాకు. అక్కడ మీ గురించి ఇట్లా రాబోతున్నాయి అని చెప్పి ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ అండి. బావుంది. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. చాలామంది కొన్ని వందల ఫోన్ కాల్స్, కొన్ని వేల మెసేజ్‌లు ఆన్సర్ చేశారు దీన్ని. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏమైందంటేనండి దీనికి విపరీతమైన పబ్లిసిటీ వచ్చేయటం వల్ల నాకు చాలామంది నేను ఇక వేరే రకాలుగా కూడా హెల్ప్ చేయగలనని, అంటే ఓన్లీ స్కూల్లో నా స్టూడెంట్స్కి అని మాత్రమే కాకుండా ఇంకా చాలామంది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఇంకా ఈయనకి చెప్తే ఈయన ఏదో ఒకటి చేస్తాడే. అంటే ఒక రకంగా రజనీకాంత్ సినిమాలో ముత్తులాగా నేను నోట్ల కట్టలు చాలా దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నానన్న రేంజ్లో ఊహించుకున్నారండి. అండ్ నిజానికి నాకంత శక్తి లేదు. అంటే ఒక మంచి టీచర్‌గా నాకున్న రెప్యుటేషన్ వల్ల అండ్ ఫేస్‌బుక్‌లో నాకున్నటువంటి ఒక మంచి సర్కిల్ వల్ల ఇది సాధ్యపడింది తప్ప లేకపోతే ఒక ఫిలాంథ్రపిస్ట్ లాగా ఒక రెగ్యులర్ బేసిస్‌గా నేను చేయగలిగినటువంటి పని కాదండి. సో దేర్ ఈస్ ప్లస్, దేర్ ఈస్ మైనస్ అట్ దట్. కొంచెం చిన్న minus. లిటిల్ బిట్ ఎంబారాసింగ్ అంటే నో చెప్పాల్సి రావటం అన్నది అదే కదా, అందరికీ హెల్ప్ చేయలేరు కదా. ఆయన హెల్ప్‌లెస్ సరే చెప్పాల్సి రావటం ఇబ్బందిగా ఉంటదండి. అంటే అది జెన్యూన్ కేస్ అని అర్థమవుతా ఉంటదండి. బట్ మనం కనిపించినంత స్మూత్గా ఇలాంటి జర్నీస్ అంటే నా దగ్గర ఉండి డబ్బులు ఇచ్చి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ ఆల్సో రేస్ ఫండ్స్ అండ్ హెల్ప్ అండ్ సేవ్ ఒకరి లైఫ్ అని అయితే మీ యొక్క జర్నీలో అర్థమైంది. బట్ ఇలాంటి ఒక స్టెప్ తీసుకోవాలి అంటే అసలు ఎక్కడ మొదలు పెట్టచ్చు? అసలు ఆ థాట్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఎందుకంటే మనలోనే చాలామంది హెల్ప్ చేయాలి, ఎవరికైనా లైఫ్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేయాలి, హెల్త్ పరంగా హెల్ప్ చేయాలని థాట్స్ ఉంటాయి. కానీ హెల్ప్లెస్నెస్, నా దగ్గర లేవు, నేనేం హెల్ప్ చేస్తాను అనే ఒక ఆలోచన కూడా ఉండొచ్చు. నేను ఏమనుకుంటానంటేనండి నా ఎక్స్పీరియన్స్ నుంచి యూ షుడ్ బి ద బెస్ట్ ఇన్ యువర్ చోజన్ ఫీల్డ్. మీరు చేసే పనిలో మీరు బెస్ట్ అయితే జనాలు మిమ్మల్ని నమ్ముతారు. అంటే నా విషయంలో జరిగింది అదే అనుకుంటానండి. అంటే నేను ఒక మంచి సిటిజన్ అవ్వచ్చు, కాకపోవచ్చు, నేను ఒక మంచి కొడుకునా, తండ్రినా, భర్తనా నేను చెప్పలేనండి. బట్ మంచి టీచర్వా అంటే పర్లేదండి. నేను ధైర్యంగా చెప్పగలను. యెస్, ఐఎమ్ ఏ గుడ్ టీచర్ అని చెప్పి నేను చెప్పగలను. ఇప్పటికీ అడుగుతూ ఉంటారండి ప్రతిరోజు, ఏంటి ధనుష్ ఎలా ఉన్నాడు, ఇంకేదైనా హెల్ప్ అవసరపడుతుందా, మీ స్కూల్లో పిల్లలు ఏం చేస్తున్నారు, నేను చేయగలిగిన పని ఏదైనా ఉంటే చెప్పండి, ఇట్లా అడుగుతూ ఉంటారండి. ఇదంతా ఒక మంచి టీచర్గా ఉండడం వల్ల సాధ్యపడింది అని చెప్పి నేను అనుకుంటానండి. ఒక డాక్టర్ చాలా మంచివాడు అనుకున్నప్పుడు, ఒక లాయర్ మంచివాడు అనుకున్నప్పుడు వచ్చిన లాంటిదేనండి ఇది కూడా. సో నాకున్న ఆ గుడ్ రెప్యుటేషన్, మంచి పేరు ఏదైనా ఉంది అంటే ఒక మంచి టీచర్గా ఉండడం వల్ల వచ్చిందనండి ఫస్ట్ థింగ్. రెండోదండి, నేను ఎవరినైనా హెల్ప్ అడిగేటప్పుడు ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటే ఈ విషయంలో ఫేస్బుక్లో నాకు తెలియని వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. అండ్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారు. బట్ ఒక 5,000, 10,000 ఇలా చిన్న చిన్న సహాయాలు స్కూల్కి ఏదైనా అవసరం అవుతాయి అనుకుంటే పర్సనల్గా నాతో పాటు కలిసి చదువుకొని నాతో పాటు పెరిగినటువంటి ఫ్రెండ్స్ని అడుగుతానండి నేను. అడిగినప్పుడు కూడా ఏంటంటేనండి, ఇది పర్పస్, ఈ ఉద్దేశం కోసం అడుగుతున్నాం. ఇదిగో ఈ స్టడీ మెటీరియల్ నేను ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను, దీనికి ఒక 15,000 20,000 అవుతుందని ఆ స్కూల్లో పిల్లలందరికీ ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాను అని అక్కడితో ఆగనండి. ఇది ప్రతిరోజు స్కూల్ అయిన తర్వాత 4 to 5 నేను పిల్లల్ని అడిషనల్గా రెగ్యులర్ క్లాసెస్లో కాకుండా నేను ఎక్స్ట్రా టైం ఉండి పిల్లలతో ఇది ప్రాక్టీస్ చేయిస్తాను. పిల్లలకి ఇవి నేర్పుతాను. కనీసం ఈ మినిమం లెవెల్స్ అచీవ్ చేసేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన ప్రూఫ్ మీరు పంపుతాను. అండ్ యూ కెన్ విజిట్ అవర్ స్కూల్ ఎనీ టైం, మీరు ఎప్పుడైనా వచ్చి ఇవి జరుగుతుందా లేదా చూసుకోవచ్చు అని చెప్పి చెప్తానండి నేను. అండ్ యాక్చువల్గా ఈ ధనుష్ ఇష్యూ జరిగిన తర్వాత ఈ భైరవి ఫౌండేషన్ కళ్యాణ్ గారితో కలిసి మళ్ళీ ఇంకొక మంచి ప్రయత్నం చేసామండి మేము. ఇప్పుడు మా స్కూల్లో చదివిన ఆడపిల్లలు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే అవకాశం లేని వాళ్ళు, ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉన్నారండి. నేను ఈ విషయం చెప్పినప్పుడు కళ్యాణ్ గారు డెఫినెట్గా వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేద్దాం, వాళ్ళు నిజంగా డిజర్వింగ్ అయితే కనుక చేద్దామని చెప్పారండి. చెప్పినప్పుడు భైరవి ఫౌండేషన్ అని చెప్పి ఒక గ్రూప్ పెట్టి అందులో నన్ను యాడ్ చేశారు. ఆవిడ ఫ్రెండ్స్ని యాడ్ చేసి ఆవిడ ఏమన్నారంటే, భైరవి ఫౌండేషన్ మీకు హెల్ప్ చేయటం కాదు, ఇక్కడ నుంచి మీరు కూడా ఇందులో మెంబర్, మనం కలిసి పని చేస్తున్నాం భైరవి ఫౌండేషన్ తరపున అని చెప్పి అన్నారండి. నేను అప్పుడు అందులో ఉన్నటువంటి మిగతా డోనర్స్ కూడా ఏం చెప్పానంటేనండి, ఇదిగో ఈ పిల్లలకి ఎంత పొటెన్షియల్ ఉంది, కానీ మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్ చూస్తే అది మీకు అర్థం కాకపోవచ్చు. అంటే మార్క్స్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయండి. అన్నిసార్లు మీరు మార్క్స్ని బట్టి చెప్పలేరు. ఇప్పుడు ఒక పాప ఉందండి, 540 మార్క్స్ వచ్చినాయి, 600. ఆ పిల్లని విజయవాడలో ఒక ప్రైవేట్ కాలేజీలో, కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేసామండి. అట్ ద సేమ్ టైం 440, ఒక 100 మార్క్స్ తక్కువ వచ్చిన పాప ఉందండి. ఆ పాపను కూడా విజయవాడలో ఒక కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేసాం. ఆ పాప రియల్ పొటెన్షియల్ ఏంటి అన్నది
ఒక్క ఫైనల్ ఎగ్జామ్ మార్క్స్ని బట్టి మనం చెప్పలేమండి. ఇప్పుడు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అని చెప్పి ఇస్తున్నారు. ఫస్ట్ యూనిట్ స్లిప్ టెస్ట్ల దగ్గర నుంచి వాళ్ళ అంబిషన్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ వాళ్ళ బయోడేటా అంతా అందులో ఉంటుందండి. అది చూస్తే అర్థమవుతుందండి మనకి. ఓకే, ఆ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్లో మార్కులు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోవచ్చు అమ్మాయి రేంజ్ ఏంటి అన్నది, బట్ షీ హ్యాస్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అన్నది అది చూస్తే తెలుస్తూ ఉంటుంది. నేనేం ప్రామిస్ చేశానంటేనండి డోనర్స్కి, మీరు డబ్బులు పెట్టండి, పిల్లల మీద ఇన్వెస్ట్ చేయండి, అడాప్ట్ చేసుకోండి, ఏదో ఒకటి, వాళ్ళు మంచి హైయర్ స్టడీస్కి వెళ్ళటం కావాలి, నాకు డబ్బులు ఇచ్చేసి ఊరుకోండి. నేను వీలు కుదిరినప్పుడల్లా కాలేజ్కి వెళ్ళి నేను పిల్లల్ని కలుస్తాను, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాను, వాళ్ళ టీచర్స్తో మాట్లాడతాను. ఇంటర్మీడియట్తో ఆగటం కాదు, తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్తారా, మెడిసిన్కి వెళ్తారా, ఇంకేదైనా డిఫరెంట్ ఫీల్డ్కి, ఏ ఫీల్డ్కి వెళ్ళినా సరే వాళ్ళ స్టడీస్ అయిపోయి వాళ్ళు ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యే వరకు నేను మెంటర్గా ఉంటాను, ఫ్రెండ్గా ఉంటాను, గైడ్గా ఉంటాను. నేను వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తాను. మీరు రాబోయే 5-6 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే, ఇదిగో ఈరోజు నీ పిల్ల ఏం చేస్తుంది అంటే తను ఆ రోజు ఏం చేస్తుందో పర్టికులర్గా నేను చెప్పగలిగి ఉంటాను, రెగ్యులర్గా టచ్లో ఉంటాను, నేను గైడ్ చేస్తాను. ఇలా ప్రామిస్ చేశాను కాబట్టి, నేను ఇంత బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడ్డాను కాబట్టి వాళ్ళు సంతోషంగా ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడతారండి. కానీ ఎవరు తీసుకుంటారు ఇంత? మరి వాళ్ళ జర్నీ గురించి కూడా గ్యారంటీ తీసుకున్నారు మీరు లిటరల్లీ. ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ హ్యూజ్ అండ్ రేర్ స్టెప్. మీరు వాళ్ళ గ్రాఫ్ చూసి అండ్ అవునండి. అంటే ఇప్పుడు నేను అదివరకు ఒక 8 years విసలపేట మండల హెడ్ క్వార్టర్లో పనిచేశానండి, చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్లో. ఇప్పుడు పనిచేస్తున్న స్కూల్కి వచ్చి ఒక 2 years అయిందండి. సో ఆదివారాలు నేను మోస్ట్ సండేస్ నేను పిల్లలతో కలిసి గడుపుతానండి. స్కూల్ అయిన తర్వాత కూడా వాళ్ళు నేను క్లాస్ పెడతానంటే వాళ్ళు ఉండడానికి హ్యాపీగా ఇష్టపడతారు. వాళ్ళు ఎక్కడైనా ఒక ట్యూషన్ పాయింట్ దగ్గర కలుస్తారనుకుంటే ఈవినింగ్ నేను అక్కడికి వెళ్ళి వాలంటరీగా నేను వాళ్ళకి మళ్ళీ అర్థం కాని ఏమైనా ఉంటే చెప్పి వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేస్తానండి. సో నాకు తెలుసు వాళ్ళ గురించి, అంటే నేను వాళ్ళని నమ్మి నేను ఈ ప్రామిస్ చేయొచ్చు, వాళ్ళు డెఫినెట్గా ఆ స్థాయికి వస్తారని నమ్మకం నాకు. అండ్ శ్రీధర్, తెలుగులో ఇంత పట్టుండి ఇంగ్లీష్ టీచర్ అవ్వాలి అని అది చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను యాక్చువల్గా ఇంటర్మీడియట్ అవ్వగానే టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి జాబ్లో జాయిన్ అయ్యాడు. ప్రైమరీ స్కూల్ టీచర్ 5th class వరకు ఉంటుందండి. 20 years అప్పుడు నేను జాబ్లో జాయిన్ అయ్యాప్పుడే. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ మిగతా అంతా కరస్పాండెన్స్లో చేశాను. అయితే చిన్నప్పటి నుంచి బుక్స్ చదివే అలవాటు ఉండేది. చెప్పాను కదా, మా మదర్తో కలిసి షీ వాజ్ వొరేషియస్ రేపు బాగా ఎక్కువ బుక్స్ చదివేవాళ్ళు. సో మేము చాలా చిన్నప్పుడే టీన్స్లో ఉన్నప్పుడే విశ్వనాథ సత్యనారాయణ గారు వేయి పడగలు కానీ, అడవి బాపరాజు కానీ, కొడబట్టి గారి కుటుంబరావు కానీ, చలమో రంగనాయకం గారు, ఇవన్నీ అంటే ఇక పాపులర్ కమర్షియల్ సాహిత్యం అయితే చెప్పే పని లేదండి. ఎండమూరి మల్లాది ఇంకా మా చేతిలో భగవద్గీతల పట్టు తిరిగేవాడు. సో ఒక 20 years వచ్చేసరికి మా ఊరి లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని 4-5 సార్లు చదివేశాడండి. ఓకే, సరిపోవట్లేదు, ఇంకా కొత్తగా ఏదైనా చదవాలి అన్న ఆరాటం ఉంది. అప్పుడు ఒకసారి ఎండమూరి వీరేంద్ర గారి ఇంటర్వ్యూలో ఆయన చెప్పారండి, నేను మొదట్లో మిల్సన్ బూన్ ఆ టైప్ బుక్స్ చదివేవాడిని, తర్వాత జెఫ్రీ ఆర్చర్, ఐజాక్ అసిమోవ్ అవి చదివాను, ఇప్పుడు అవి కూడా ఆనట్లేదు అని చెప్పి ఆయన అరే మనమే వీళ్ళని ఒక ఐడల్స్ లాగా హీరోలాగా చూస్తాము, ఈయన ఐజాక్ అసిమోవ్ గురించి జెఫ్రీ ఆర్చర్ గురించి అలా చెప్తున్నారు, సో అవి ఏ రేంజ్లో ఉండాలి అని చెప్పి బుక్ కొనుక్కొచ్చానండి. ఓకే, చదివితే అది అసలు కొనుక్కుడు పడట్లేదు, ముందుకు సాగట్లేదు ఆ బుక్, మనకు వచ్చిన ఇంట్రెస్ట్ సరిపోవట్లేదండి. ఇక అప్పుడు ఈ లాభం లేదు, దీన్ని ఈ వీక్నెస్ని ఓవర్కమ్ చేస్తే కానీ ఇంకా పెద్ద ఓషన్ బుక్స్ మన కోసం ఎదురు చూస్తున్నాయి అని చెప్పి ఒక రెనన్ మార్టిన్ గ్రామర్ బుక్ను శంకర్ నారాయణ డిక్షనరీ కొన్నానండి. ఓకే, కొని ఈ డిక్షనరీ ఆ గ్రామర్ బుక్ పక్కన పెట్టుకొని ఇంకా ఇంగ్లీష్ సెంటెన్సెస్ అర్థం చేసుకోవటం అది ప్రయత్నం మొదలుపెట్టాను. అంటే ఇంకా ఎంత పిచ్చి ఉండేది ఏంటంటే అప్పట్లో స్కూల్కి సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు, మా బుద్ధి 4-5 kilometers దూరం ఉండేది. వెళ్ళేటప్పుడు ఇంకా ఇదే మనం చేసుకుంటా పెద్దగా ఎవరు ఉండేవాళ్ళు కాదు, నేను ఎమోషన్గా ఉండేది ఆ దారంతా. పెద్దగా ఇదిగో రామకిల్ రావణ రావణ వస్కిల్ రామ ఇట్లా అనుకుంటా ఇంకా 100 సెంటెన్స్లు అనమాట. దాన్ని వాయిస్ చేంజ్ చేస్తా, రిపోర్టెడ్ స్పీచ్లోకి మారుస్తా. పట్టు తెచ్చుకుని దెన్ యూ గాట్ ఇన్ టు దిస్ అంతేనండి కెరియర్. అండ్ కమింగ్ టు చాలా మందికి యాక్చువల్లీ ఇంగ్లీష్ టీచర్ అంటే ఫేవరెట్, మీరు కూడా అంతేనా? ఈ క్వశ్చన్ నా పిల్లల్ని అడగాలండి. స్పెషల్ అటెన్షన్ ఉంటుందా మీ పిల్లలకి? ఉంటుందండి, ఉంటుంది. అంటే నాట్ జస్ట్ టీచింగ్ అండి, అంటే నా సబ్జెక్ట్కి పరిమితం కాను కదండి. అంటే నేను చాలాసార్లు ఓపెన్గా డయాస్ మీద చెప్పానండి, అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ ద్వారా కూడా నేను చెప్తున్నా, పేరెంట్స్ అయినా నా టీచర్స్ అయినా పిల్లలకైనా చెప్తున్నాను, నా నెంబర్ అందరి దగ్గర ఉంటుందండి, స్కూల్లో పిల్లలందరి దగ్గర ఉంటుంది. 24 hours, అర్ధరాత్రి 12ంటికి, తెల్లారుజామున 3ంటికి, 4ంటికి మీకు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయొచ్చు. అది ఏదైనా సరే, ఒక సబ్జెక్ట్కి సంబంధించిన సందేహం కాదండి. మీకు హెల్త్ బాగాలేదు, మీకు మనసు బాగాలేదు, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చింది, నాకు కాల్ చేయండి.
10 minutesలో నేను మీ ఇంటి ముందు ఉంటానండి. సో దే ట్రీట్ మీ లైక్ ఎ ఫ్రెండ్. వావ్, దట్స్ అమేజింగ్. ఇప్పుడు చాలా స్కూల్స్లో, ఎస్పెషలీ ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి రూల్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ఏరియాలో ఏమైనా ఇంప్రవైజేషన్స్ జరుగుతున్నాయా? చేంజెస్ ఏమైనా వస్తున్నాయా? ఇంగ్లీష్లో మాట్లాడతారా ఆర్ మెజారిటీ తెలుగులో మాట్లాడతారా? ఏం జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్స్లో? ప్రయత్నం అయితే జరుగుతుందండి. గత కొంతకాలంగా ప్రయత్నం జరుగుతూనే ఉంది. బట్ మీకు తెలుసు చాలామంది అంటే ఒక ప్రివిలేజ్డ్ గ్రూప్లో ఉండేటువంటి కిడ్స్ అందరూ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో స్టాండర్డ్స్ పడిపోయినాయా అంటే కాదండి. చాలామంది అలా అనుకుంటారు, కానీ యాక్చువల్గా చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయో అంతకన్నా డెఫినెట్గా టీచర్స్ ఎక్కువ కష్టపడుతున్నారండి. అప్పుడు మాకు టీచర్స్ అంటే రెస్పెక్ట్ ఉండేది, అట్ ద సేమ్ టైం ఒక భయం ఉండేదండి. ఇప్పుడు అట్లా కదండి, పిల్లల్ని దగ్గరికి తీస్తారు అండ్ మీరు బ్రేక్ టైంలో అయినా సరే మీరు వెళ్ళి డౌట్స్ అడగవచ్చు, ఎక్స్ట్రా క్లాసెస్ అన్నీ ఉంటాయండి. బట్ మీకు స్టాండర్డ్ పడిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు వింటాం మనం, పాత రోజుల్లో వేరండి పరిస్థితులు అని. అది కాదండి. ఏమవుతుందంటే నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మొన్న మా అబ్బాయి చెప్తున్నాడు, మంచి కాలేజెస్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళటం వల్ల ఏం జరుగుతుంది అంటే నీకు ఒక ఎలీట్ గ్రూప్లో ఉండగలుగుతావు, నువ్వు ఒక మంచి సర్కిల్లో ఉండగలుగుతావు. రేపొద్దున వాళ్ళలో ఎవరికి మంచి జాబ్ వచ్చినా నీకు రిఫరెన్స్ ఇస్తాడు, వాడు నిన్ను రిఫర్ చేస్తాడు. సో నువ్వు ఏ సర్కిల్లో మూవ్ అవుతావు అన్నది డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ అండి. సో పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎలాంటి సర్కిల్లో ఉంటే వాళ్ళకి ఒక సోషల్ స్టేటస్ వస్తుంది. అండ్ వర్కింగ్ డేస్ ఎక్కువ అండి ప్రైవేట్ స్కూల్స్లో. మాకు గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేసరికి 220 వర్కింగ్ డేస్ అండి. ప్రైవేట్ స్కూల్స్లో ఇంకా ఎక్కువ ఉంటాయి, మీకు తెలుసు. అండ్ నేను మీకు ఒక విషయం చెప్తాను, ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను నేను మీకు. మొన్న ఒక ఆయన ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడండి. 9th క్లాస్ బుక్స్ ఏమన్నా గవర్నమెంట్ స్కూల్ బుక్స్ ఏమన్నా దొరుకుతాయి మాస్టర్ అంటే, లేదు నాయన అట్లా అవకాశం లేదు, బట్ 9th అయిపోయిన పిల్లల్ని ఎవరినైనా అడిగిస్తాను నేను అని చెప్పి పాత పుస్తకాలు అవి ఉంటే కలెక్ట్ చేసి ఇచ్చాను. అతను 2 రోజుల్లో ఆ బుక్స్ తీసుకొని వచ్చేసాడండి. వచ్చేసి మా పిల్లడు 9th క్లాసే కానండి, 9th క్లాస్ చెప్పరంట అసలు, 10th మొదలెట్టేస్తున్నారు జూన్లోనే. అంటే 9thలో చెప్పాల్సినవి మొత్తం స్కిప్ చేసేసి ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10th స్టార్ట్ చేసేస్తున్నారు. 10th టెక్స్ట్ బుక్స్ కావాలి, సంపాదించి పెట్టగలరా అని చెప్పి వచ్చాడండి. ఆ అవకాశం మాకు గవర్నమెంట్ స్కూల్స్లో ఉండదండి. అట్లా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది అవసరమో అది చేసేటువంటి అవకాశం ఉండదండి. అంటే ఆ క్లాస్ వైజ్ వాళ్ళకి రావాల్సినటువంటి కాంటెంటో, అండర్స్టాండింగో, మెచ్యూరిటీనో ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయండి, అవన్నీ ఫాలో అవ్వాల్సిందే మేము. అండ్ ప్రైవేట్ స్కూల్స్లో ఏంటంటే ఈవినింగ్ స్టడీ అవర్స్ పెడతారు. అవును. సో అండ్ పేరెంట్స్ ఎఫర్ట్ చేయగలిగి ఉన్నప్పుడు అదేంటి మీ అబ్బాయి ఫలానా స్కూల్లో చదువుతున్నాడా అనేది, ఇలాంటి కారణాలు ఉంటాయండి. సో బట్ మీరు ఒక్క పాయింట్ ఏంటంటేనండి, ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మా ఇంట్లో బోల్డ్ అంతా ఎక్స్పోజర్ ఉంటుంది వాడికి ఇంగ్లీష్కి. నేను ఒక ఇంగ్లీష్ టీచర్ని, మా ఇంట్లో బోల్డ్ అని ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి. మాకు వాడు పుట్టే సమయానికి మా ఇంట్లో ఆల్రెడీ ఒక కంప్యూటర్ ఉంది, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది వాడికి. ప్లస్ ఇప్పుడు మా స్కూల్లో చదివే పిల్లలు ఉన్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత నాట్ ఈవెన్ ఏ సింగిల్ వర్డ్, ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా వినేటువంటి అవకాశం ఉండదండి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అకాడమిక్ అని, టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్లోకి మార్చినందువల్ల అయ్యేది కాదండి. ఆ చుట్టూతా ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్ ఎక్స్పోజర్ అవుతాయి కదండి, ఆ ఏరియాస్లో కొంత ఇబ్బంది ఉంటుందండి ఈ పిల్లలకి. కాబట్టి టైం పడుతుందంటే మంచి ప్రయత్నం అయితే జరుగుతుంది, ఆ ప్రయత్నం మొదలైతే, బట్ ఇంకా లాంగ్ వే టు గో. సో ఈ జర్నీ గురించి ఇంకా కంటిన్యూ చేద్దాం, బట్ బిఫోర్ దట్ ఇంకో జర్నీ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. అంటే మీ వాయిస్ వింటున్నంతసేపు ఎప్పుడు మాట్లాడాలి దాని గురించి అని కూడా అనిపిస్తుంది. యువర్ వాయిస్ ఇస్ బిహైండ్ సూపర్ పాపులర్ టీవీ షో. అంటే కొన్ని సంవత్సరాల క్రితం TV9లో రహస్యం అని ఒక సక్సెస్ఫుల్ షో నడిచింది. అండ్ ఆ సినిమా అండ్ ఆ షో అప్పట్లో పెద్ద హిట్. ఆ సినిమాల్లో కూడా మన పెద్ద స్టార్స్ కొంతమంది పిక్ చేసుకుని మూవీలో కూడా యూజ్ చేశారు. అసలు ఆ టీవీ షోతో మీ అసోసియేషన్ ఏంటి, ఎలా పాసిబుల్ అయింది? బికాజ్ యువర్ అ గవర్నమెంట్ టీచర్, అది ఎట్లా పాసిబుల్ అయింది అసలు? అంటే నేను చిన్నప్పటి నుంచి ఒక టీచర్ అవ్వాలి అని కలలుగంటూ పెరిగిన వాడిని ఏం కాదండి. ఆల్రెడీ మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్. సో ఒక క్లియర్ పాత్ కనపడతా ఉంది. ఇంటర్మీడియట్ అయ్యాక టీచర్ ట్రైనింగ్ చేయాలి, అది అయ్యాక డిగ్రీ చేయాలి, డిగ్రీ అయ్యాక బీఈడీ చేయాలి. ఇట్లా ఒక టెంప్లెట్ ఉంటుందండి జనరల్గా టీచర్స్ ఫ్యామిలీస్లో. సో అట్లాగే నేను టీచర్ని అయ్యాను. బట్ చిన్నప్పటి నుంచి బుక్స్ చదివిన ప్రభావం వల్ల నేను పెద్ద రైటర్ అవ్వాలి, లేకపోతే డైరెక్టర్ అవ్వాలి, ఇలాంటివి ఏవో ఉండేవాడిని.
అయితే నేను ఒక టీచర్గా జాయిన్ అయిన తర్వాత ఒక 10 years తర్వాత గ్రూప్ 1 కోచింగ్ తీసుకోవడానికి అని చెప్పి లీవ్ పెట్టి హైదరాబాద్ వచ్చానండి. ఓకే. అప్పటికే మ్యారేజ్ అయింది, బాబు ఉన్నాడు. సడన్గా వచ్చే శాలరీ ఇన్కమ్ ఆగిపోయింది. ప్లస్ ఇక్కడ కోచింగ్కి నాకు అయ్యే ఖర్చులు, ఫ్యామిలీ మెయింటెనెన్స్, డబ్బులు కావాలి కాబట్టి నాకు చేతనైన పని ఏంటంటే రాయడం అండి. తెలుగు మీద ఇంట్రెస్ట్ కాబట్టి. సో ఫ్రీలాన్సింగ్ ఏదైనా మ్యాగజైన్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా క్రియేటివ్ వర్క్స్ చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ చేసేవాడిని అండి. ఆ వచ్చిన డబ్బులతో ఆ కోచింగ్కి అయ్యే ఫీ కానీ, లేకపోతే ఫ్యామిలీకి పంపడం కానీ అట్లా చేస్తూ ఉండేవాడిని అండి. సో ఏమైందంటే ఒక స్క్రిప్ట్లు చాలా నచ్చి పర్టికులర్గా ఈ షోకి ఇతనే స్క్రిప్ట్ రాయాలి ఇట్లా అనుకోవడం మొదలెట్టారండి. అంటే ఒక రెగ్యులర్ ఎంప్లాయీ లాగా ట్రీట్ చేయడం మొదలెట్టారు. నాకేంటంటే మెయిన్ పార్ట్ వచ్చేసి నేను కోచింగ్ ఇది అండి. అండ్ జస్ట్ దాన్ని సప్లిమెంట్ చేయడానికి మాత్రం దీనికోసం నేను దీన్ని రైటింగ్ నేర్చుకున్నానండి. బట్ ఏమైందంటే అనుకోకుండా నేను ఊహించని పాపులారిటీ వచ్చేసిందండి. రహస్యం అనే ప్రోగ్రామ్కి TV9లో టెలికాస్ట్ అయింది. దానికి నేను చాలా కష్టమైన పదాలతో ప్రోమోలు రాసేవాడిని అండి. విశ్వాంతరాళమని, యవనికని, నేలం ఏదేదో ఉండేవండి. ఆ పదాలు చాలా హెవీగా ఉండే పదాలతో ప్రోమోస్ అవి తయారు చేస్తూ ఉండేవాడిని. అవి నో తిరగట్లేదు, అదేదో ఆయన్నే చెప్పమానండి అని చెప్పి అన్నారండి. అంటే నేను ఇప్పుడు TV9 ఆఫీస్కి వెళ్ళి ఒకసారి నేను రాసిన స్క్రిప్ట్కి నేనే వాయిస్ ఇచ్చానండి. చాలా బాగుంది, ముందు అసలు ప్రోగ్రామ్ కన్నా, విజువల్స్ కన్నా, దీనంతకన్నా కూడా వాయిస్ వల్ల ఇది పాపులర్ అయ్యేటట్టుంది, చేయమని అడగటం మొదలెట్టారు. చేసేసరికి ఇంకా నాకు కొన్ని రోజులు గడిచాక ఇంకా అయిపోయింది, మనం కారణ జన్మలో మనం దీనికోసమే పుట్టాము మనం అని చెప్పి ఫీల్ అవ్వడం మొదలెట్టానండి. నేను వచ్చిన పర్పస్ మర్చిపోయి ఒక దశలో నేను ఇంకా ఉద్యోగం వదిలేసి మీడియాలో సెటిల్ అయిపోవాలి, తర్వాత పెద్ద డైరెక్టర్ అయిపోవాలి అని చెప్పి, అంటే రాజమౌళి కన్నా పెద్ద డైరెక్టర్ అవ్వాలి అని అనుకొని ఉండేవాడినేమో. రాజమౌళి గారు అప్పటికి అంత ఫేమస్ కాదు కాబట్టి లక్కీగా. సో అనుకొని నేనేం చేశానంటే ఈ వాలంటీర్ రిటైర్మెంట్ కోసం అని చెప్పి అప్లికేషన్ రాసుకొని, అప్పుడు మాకు ఈ డిఈఓగా ఉన్నారండి దేవానంద్ రెడ్డి గారని సార్, ఆయన దగ్గరికి వెళ్ళానండి. విజయవాడలో ఆయన ఎక్కడో ఉంటే వెళ్ళి కలిశాను. ఏంటన్నారండి అంటే, నేను జాబ్కి రిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి రావాలంటే ముందు వాళ్ళకి ప్రాపర్గా ఇన్ఫామ్ చేసి నోటీస్ ఇచ్చి చేయాలండి, ఆ ప్రాసెస్ ఉంటుందండి దానికి. సో ఆయనకి చెప్పానండి. చెప్తే ఆయన చెడమడ తిట్టారండి. ఏంటి అసలు ఎట్లాంటి ప్రొఫెషన్ ఎంచుకున్నావు, ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చావు, ఏదో మీడియాలో ఒక 4 వర్క్స్ చేసి 4 స్క్రిప్ట్ రాయగానే బంగారం లాంటి జాబు, ఒక సెక్యూరిటీ ఉన్న జాబు, నువ్వు చాలా చిన్న వయసు నీది, నువ్వు రిటైర్ అయ్యే టైంకి కొన్ని వేల మంది పిల్లలు నీ ద్వారా వస్తారు, సొసైటీలోకి వస్తారు, ఈ అవకాశం వదిలిపెట్టుకొని స్క్రిప్ట్ కాగితాలు పట్టుకొని కృష్ణానగర్లో తిరగడానికి సిద్ధపడ్డావా, ఇది కరెక్ట్ చాయిస్ కాదు అని చెప్పి ఆయన నా ముందే అది చించి చెత్తబొట్లో వేసారు. అప్పటి నుంచి స్కూల్కి వెళ్ళని చెప్పారండి. ఆ క్షణానికి నచ్చలేదండి. తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటే కరెక్టే అనిపించిందండి. దట్ వాజ్ ఏ లక్కీ డే అండి. నిజంగా ఆయనకి నేను చాలా చాలా రుణపడి ఉన్నాను, దేవానంద్ రెడ్డి గారికి. అండ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సార్ ఆ రోజున మీరు ఆ పని చేసి ఉండకపోతే, నా వాలంటీర్ రిటైర్మెంట్ కోసం నేను రాసొచ్చిన అప్లికేషన్ చించి నా మొహాన్ని కొట్టి ఉండకపోతే ఈ రోజున నా లైఫ్లో ఇంత సాటిస్ఫాక్షన్ కానీ రికగ్నిషన్ కానీ ఉండేవి కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అప్పుడేంటి ఇప్పుడు కూడా అది బెస్ట్ డెసిషనే అంటారు. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ దట్. అంత మంచి ఫేమ్ వచ్చిన ఒక షో ఆర్ దట్ జర్నీ వదిలేసి వెళ్ళడం, సాటిస్ఫాక్షన్ వచ్చిందా అని అంటే ఇప్పుడు మీరు ఎస్ అనే అంటున్నారు. 100% ఇది ఇంకొంచెం ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది కాబట్టి. 100% అండి. అంటే నేను మళ్ళీ ఇంకా హైదరాబాద్ నుంచి ఇంకా కోచింగ్ వద్దు, మీడియా వర్క్స్ వద్దు అని చెప్పి వచ్చేసి స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళడం మొదలెట్టిన తర్వాత ఓకే, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాము. ఇప్పటిదాకా మనం ఒక ఫుల్ లెంత్లో ఎంజాయ్ చేయలేదు దీన్ని, ఒక అన్యమనస్కంగా హాఫ్ హార్టెడ్గా ఉన్నాము. సో ఇక నుంచి దీన్ని నమ్ముకొని గట్టిగా వర్క్ చేద్దామని చెప్పి అనుకున్నానండి. మంచి టీచర్ అనిపించుకోవాలి అంటే ఎప్పుడు ఆ కోరిక ఉండేదండి. స్టూడెంట్గా ఉన్నప్పుడు బెస్ట్ స్టూడెంట్ శ్రీధర్ అనాలి, ఒక స్క్రిప్ట్ రాసామంటే బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ శ్రీధర్ అనాలి, శ్రీధర్ వాయిస్ యూనిక్గా ఉంది ఏ పని చేసినా. సో టీచర్గా కూడా అలాంటి రికగ్నిషన్ ఉండాలి అని చెప్పి గట్టిగా అనుకున్నానండి. ఆ టైంలో నా మీద ఒక స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకోటి ఏంటంటే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని స్టీఫెన్ కవీ అని ఒక ఆయన రాశారండి, చాలా పాపులర్, విజేతల 7 లక్షణాలు అని చెప్పి బుక్. అందులో ఒక లైన్ చదివానండి నేను. అంటే నువ్వు మంచివాడిగా ప్రపంచానికి కనిపించాలంటే ఒకటే మార్గం, నువ్వు మంచివాడివి అయి ఉండడం అని ఒక లైన్ ఉంటుందండి అందులో. చాలా సింపుల్ వాక్యం అండి, మనకు దానికి ప్రత్యేకంగా ఎక్కడో చదవాల్సిన అవసరం, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేను అప్పుడున్న మైండ్ సెట్లో చాలా స్ట్రైకింగ్గా తగిలిందండి. సో నువ్వు మంచివాడు అని ప్రపంచం అనాలంటే నువ్వు మంచివాడు అయి ఉండాలి, షార్ట్ కట్స్ ఏమీ ఉండవు.
సో నువ్వు మంచి టీచరు అని ప్రపంచం, బెస్ట్ టీచర్ అని ప్రపంచం అనుకోవాలంటే ఒకటే మార్గం, నువ్వు నిజంగా మంచి టీచర్ అయి ఉండడం. సో ఒక మంచి టీచర్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది ఇంక అప్పటి నుంచి ఎక్స్ప్లోర్ చేయటం స్టార్ట్ చేశానండి. చేసిన తర్వాత దిస్ ఈజ్ వెరీ వెరీ రివార్డింగ్ అండి. అంటే నిజం చెప్పాలంటేనండి, నెలాఖరులో వచ్చే శాలరీ బోనస్ అండి నాకు. నేను స్కూల్కి వెళ్ళి పిల్లలతో గడిపే సందర్భమే నాకు అసలు రివార్డ్ అండి. ఇంకా పైన ఎక్స్ట్రా ఇచ్చేదంతా ఫ్రీగా నాకు బోనస్గా ఇస్తున్నట్టే ఫీల్ అవుతానంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను లేదా నా ప్రొఫెషన్ మీరు అర్థం చేసుకోండి. సరే, మరి అప్పుడు జర్నీ మెమరీస్ కూడా కొన్ని గుర్తు చేసుకోండి. రైటింగ్ వాయిస్ మీరే చెప్పారు, స్టోరీస్ సక్సెస్ ఏమైనా గుర్తున్నాయా? చాలా మెమరీస్ ఉన్నాయండి. ఆ టైంలో నేను హైదరాబాద్లో ఉన్న టైంలో మంచి వండర్ఫుల్ అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి నాకు. పర్టికులర్గా ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తేనండి, ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు రకరకాల ఇష్యూస్ మీద వీక్లీ ఒక టాపిక్ తీసుకొని చేసేవాళ్ళం అండి. హిస్టరీ గురించి కానీ, ఇది ఒకటే స్పేస్, రకరకాల ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. ఒకసారి జెండర్ డిస్క్రిమినేషన్కి సంబంధించి చేసామండి, ఒక ప్రోగ్రామ్ చేసాము. అంటే నేను రెగ్యులర్ ఎంప్లాయీని కాదండి. నాకు వాళ్ళు ఏంటంటే స్క్రిప్ట్ రాసినందుకో, దాన్ని డిజైన్ చేసినందుకో, లేకపోతే వాయిస్ చెప్పినందుకో కొంత అమౌంట్ అని చెప్పి ఇచ్చేవాళ్ళండి. నేను మిగతా టైం అంతా నా బుక్స్ చదువుకుంటా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడంలో ఉండేవాడిని అండి. ఒకరోజు నేను ఇట్లా ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఛానల్ వాళ్ళు కాల్ చేశారండి. ఆల్రెడీ మీరు లైవ్లో ఉన్నారు, న్యూస్ రీడర్ మీ గురించి చెప్తున్నాడు, మీరు చేసిన ప్రోగ్రామ్కి ఒక ఇంటర్నేషనల్ అవార్డు ఏదో వచ్చింది, యునెస్కో వాళ్ళు ఇచ్చారు అని చెప్పి చెప్తుంటే అవి షాక్డ్ అండి. చాలా టెన్షన్గా అనిపించింది నాకు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అడుగుతున్నారు నన్ను అనేది కూడా నాకు అర్థం కాలేదండి. అప్పుడు చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు ఆ ప్రోగ్రామ్కి, అండ్ పర్టికులర్గా అవార్డు తీసుకోవడానికి కూడా నన్నే వెళ్ళమన్నారండి ఛానల్ వాళ్ళు. అది దాని మీద అనుకున్నది నేనే కాబట్టి అది ఛానల్కి అనౌన్స్ చేసిన అవార్డు అయినా సరే నేనే తీసుకున్నాను. సో మొత్తం మీద ఎక్కడుంటే అక్కడ శ్రీధర్ సక్సెస్, ఈ బీట్ క్రియేటివ్ ఫీల్డ్, బీట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్, ఎనీ అంతే. అంటే మార్క్ అలా వేసుకుంటారనమాట. ఆ చేసే పనిని ఇష్టపడటమేనండి. రెండోది ఏం లేదండి. మనం ఒక పనిని ఇష్టపడి ఆ పనిని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఇలాంటివన్నీ వస్తాయి. ఆ ఎంటర్టైన్మెంట్ వదిలేసానని చిన్న ఫీలింగ్ ఏమైనా ఉందా పని ఇప్పటికి? లేదండి. అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటేనండి, ఒకటి అప్పుడు ఎవరైతే నాతో పాటు కలిసి చేశారో, నేను తర్వాత ఒక 15-20 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను అప్పుడు ఎవరిని హీరోస్ లాగా చూశానో, లేకపోతే నాతో పాటు ఎవరైతే ఇదిగో వీళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంది, పొటెన్షియల్ ఉంది అని చెప్పి ఎవరినైతే అప్పుడు అనుకున్నామో, వాళ్ళలో చాలామంది ఈరోజు నేనంత సంతృప్తికరంగా లేరండి. వాళ్ళు మీడియాని వదిలేసి రావడం కానీ, లేకపోతే అవుట్డేటెడ్ అయిపోవటము, ఒక శాచురేషన్ వచ్చేయటము, ఇట్లా నేను చాలామందిని చూశానండి. అందరూ అలా జరుగుతుంది అని చెప్పి చెప్పను నేను, బట్ డెఫినెట్గా ఇదంతా మిస్ అయ్యి ఉండేవాడిని కదండి. టీచింగ్ ఈజ్ ఆల్సో ఫన్ అండి. అంటే వెళ్తాము, పాటలు చెప్తాము, పిల్లలు బాధపడతా ఉంటారు, ఇట్లా ఉండదండి అసలు. జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాము, చాలా ఎంజాయ్ చేస్తాము. ఒక దశకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందంటే, సండే వస్తుందంటే భయం వేస్తుందండి. ఎట్లా రేపు పిల్లలు కనపడరు కదా అనుకునే ఒక టైం వస్తుందండి. ఆ టైం వచ్చే వరకు మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇంకా తర్వాత కష్టపడడానికి ఏముండదండి, లైఫ్ లాంగ్ పెయిడ్ హాలిడే అంతే. కమింగ్ బ్యాక్ టు అగైన్ మళ్ళీ టీచర్ జోన్. ఈ రోజుల్లో అసలు ఎడ్యుకేషన్ ప్రెషర్ భయంకరంగా పెరిగిపోతుంది. యాజ్ అ సీనియర్ మోస్ట్ టీచర్, పేరెంట్స్ ఏంటి, స్టూడెంట్స్ ఏంటి, ప్రెషర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలంటారు? కొన్ని సజెషన్స్ ఇవ్వండి. నేను అనుకుంటానండి, అంటే ఒక మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇవి బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉన్నాయండి మనకి. ఇంజనీరింగ్, మెడిసిన్, ఈవెన్ లాయర్ కూడా ఒక పాపులర్ చాయిస్ ఏం కాదండి. ఒక పోలీస్ ఆఫీసరు ఇవేమీ కాదండి. అయితే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి. ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వటానికి కొంత, అది కూడా టాప్ క్రీమ్ లేయర్లో కొంత ఇంట్రెస్ట్ కనపడుతుంది కానండి, మనకి ఈ 2-3 తప్ప ఏమీ కనిపించడం లేదండి. నేను ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ చాలామంది కాల్ చేసి ఈ స్కూల్స్ సంగతులు అవి అడుగుతుంటారు కదండి. నేను అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఏంటి కనుక్కుంటా ఉంటే సర్ప్రైజింగ్గా చాలామంది ఒక 10th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత +2 రేంజ్లో చదువు మానేస్తారండి. అక్కడ యూనివర్సిటీస్కి వెళ్ళే వాళ్ళలో ఎక్కువ మంది ఇండియా నుంచి, ఇట్లా ఒక డెవలపింగ్ కంట్రీస్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు తప్ప, అక్కడ లోకల్ పిల్లలు ఎక్కువ మంది మీకు యూనివర్సిటీలో కనిపించరండి. ఎందుకంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చే కెరీర్స్ ఎంచుకునే వాళ్ళ సంఖ్య తక్కువ అండి అక్కడ. అంటే మీరు సైంటిస్ట్లో, టీచర్సో, లేకపోతే మెకానికల్గా చేసే ఇంకేదైనా వర్క్ చేసే వాళ్ళకి తప్ప, కాస్త క్రియేటివ్గా ఏదైనా చేయాలి, సొంతగా ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళు ఎవరు ఒక దశ దాటి చదవరండి అక్కడ. మనకేంటంటే ఒక 10th +2 ఆపేస్తే ఆ ఎడ్యుకేషన్ మనల్ని ఏ రకంగానూ మన కెరీర్ని సపోర్ట్ చేయలేదండి. లేదు అంతకన్నా పైకి వెళితే
మళ్ళీ నీకు 2-3 ఆప్షన్సే మిగులుతాయండి. సో ఈ డైవర్సిటీ ఉండాలండి ఎక్కువ. అంటే మీరు ఒక కార్పెంటర్‌గా మారినా, మీరు ఒక ఆర్టిస్ట్‌గా మారినా, మీరు ఒక సింగర్‌గా మారినా, డాన్సర్‌గా మారినా సరే, మీరు ఏం చేసినా సరే లైఫ్‌లో ఒక కంఫర్టబుల్‌గా అది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కానివ్వండి, సాటిస్ఫాక్షన్, రికగ్నిషన్ ఏదైనా కానివ్వండి, ఆ ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండేటట్టు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలండి. కెరీర్ ఆప్షన్స్ లిమిటెడ్ అయిపోయినంత వరకు, మా పిల్లాడు ఇంజినీర్ అని చెప్పుకోవటంలో మాత్రమే సాటిస్ఫాక్షన్ ఉన్నంత వరకు, లేదు మా పిల్లాడు డాక్టర్ అని చెప్పుకోవటంలోనే నువ్వు ప్రౌడ్‌గా ఫీల్ అయినంత వరకు ఈ ప్రెషర్ తప్పదండి అని చెప్పి నేను అనుకుంటున్నానండి. మెయిన్ స్కూల్ టీచర్స్‌లో దట్ టు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్‌లో అసలు మీలాంటి జర్నీ, మీలాంటి సక్సెస్ రేట్ ఉన్న టీచర్స్ గురించి నేను వినడం అయితే పర్సనల్లీ ఫస్ట్ టైం. అంటే అంత డెడికేటెడ్‌గా స్కూల్ అవర్స్ తర్వాత కూడా మళ్ళీ టైమ్ స్పెండ్ చేసి ఇలాంటి ఒక టీచర్స్‌ని నేను సినిమాల్లోనే చూసాను హానెస్ట్‌లీ. బట్ ట్రూలీ యూ ఆర్ ఎన్ ఇన్స్పిరేషన్ టు మెనీ. బట్ ఈ జర్నీలో, ఈ ప్రాసెస్‌లో మీ పర్సనల్ లైఫ్ ఏం డిస్టర్బ్ అవ్వదా? అంటే బికాజ్ యువర్ రేషియో ఈజ్ మోర్ దిస్ సైడ్. పిల్లలు, స్కూలు అటు ఎక్కువ ఉంది దాన్ యువర్ పర్సనల్ లైఫ్. అంటే ముందు ఒక విషయం చెప్తానండి. నేను చూసానండి చాలామందిని. అంటే నాకన్నా బెటర్ టీచర్స్ వీళ్ళు అని నేను జెలస్ ఫీల్ అయ్యి, లేదు నేను వీళ్ళకన్నా బెటర్‌గా పర్ఫార్మ్ చేయాలి అనుకునే టీచర్స్ నేను చాలామందిని చూసానండి. డెఫినెట్‌గా ఉంటారు. అంటే నేను ఆ కమ్యూనిటీలో ఆ సర్కిల్‌లో మూవ్ అవుతాను కాబట్టి మాకు తెలుస్తుందండి. డెఫినెట్‌గా ఉంటారు. అండ్ మేబీ నాకు వచ్చిన ఆపర్చునిటీ, నాకు వచ్చినటువంటి ఒక హై అనేది వాళ్ళకి వచ్చేటువంటి సందర్భం తగిలి ఉండకపోవచ్చు. బట్ డెఫినెట్లీ ఉంటారండి. అండ్ ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ మిస్ అవ్వటం గురించి డెఫినెట్‌గా ఉంటుందండి. ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మేము ఫ్రెండ్స్ సరదాగా అనుకుంటూ ఉంటాం, ప్రతి ఆదర్శ ఉపాధ్యాయుడి వెనక ఒక ఆరిపోయిన కుటుంబం ఉంటుంది అని చెప్పి. మేబీ ఒక రకంగా నేను ఆ కేటగిరీలోకి వస్తానేమోనండి. బట్ లక్కీగా ఆ విషయం ఇంకా మా ఆవిడకి, మా పిల్లాడికి తెలీదు. కాబట్టి ఐఎమ్ సేఫ్ అండి. సో మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇద్దరు టీచర్స్ అండి వాళ్ళు కూడా. అండ్ దే ట్రూలీ రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ప్రొఫెషన్ అండి. మా ఆవిడ వసుధ, మా అబ్బాయి రిషి వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారండి. లేకపోతే మేబీ నేను ఇంత హ్యాపీగా ఉండుండేవాడిని కాదు. ఇంత ఎఫర్ట్ పెట్టినా సరే దాని వెనక ఇంత హ్యాపీనెస్, అది కంటెంట్మెంట్ ఉండుండేది కాదు. డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉండి తీరాలి. యా ఉండటం వల్ల వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాను ఆ పనుల్లో. ఓకే. సండే క్లాస్ ఉంది, వెళ్దాం రండి ముగ్గురం వెళ్దాం అని చెప్పి చెప్తాను. లేదంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి మీ అబ్బాయి కూడా టీచర్ అవ్వాలని ఏమైనా అంటాడా? లేదండి. అంటే వాడు అమెరికాలో ఉన్నాయండి. ఎంఎస్ అయిపోయింది, జాబ్స్ కోసం చూసుకుంటాడు. ఓకే. 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 సూపర్. అండ్ కమింగ్ టు పనిష్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇదివరకు రోజుల్లో చితగొట్టేసేవారు అసలు. స్కూల్లో మామూలుగా కాదు, స్టిక్‌లు ఇరిగిపోయేవి. అవును. ఇప్పుడు మాట అంటున్నా కూడా స్టూడెంట్స్, పేరెంట్స్ రియాక్ట్ అవుతున్నారు. ఈ విషయంలో చాలా మార్పులొచ్చేసాయి. అప్పటికి, ఇప్పటికి. పనిష్మెంట్ లేకుండా కేవలం ఒక మోటివేషన్‌తోనో, మంచి మాటలతోనో మనుషుల్లో పూర్తిగా మార్పు వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదండి నిజంగా. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఒక స్కూల్‌లో చదివేవాడినండి. 4th క్లాస్‌లో ఒక ప్రైవేట్ స్కూల్‌లో, ఐ మీన్ ప్రైవేట్ స్కూల్ కాదు, గవర్నమెంట్ ఎయిడ్‌తో నడిచే ఒక మిషనరీ స్కూల్‌లో జాయిన్ అయ్యానండి. అయితే అంతమ్మ గారని ఒక టీచర్ ఉండేవాళ్ళండి. ఐ వాజ్ ఎ వెరీ పూర్ స్టూడెంట్ అండి. అసలు 4th క్లాస్ వరకు నేను స్కూల్‌కి వెళ్ళలేదు. స్కూలింగ్ అంతా ఇంట్లోనే అనమాట మనకి. సో 4థ్‌లో ఫస్ట్ టైం జాయిన్ చేశారండి. జాయిన్ చేసినప్పుడు క్లాస్‌లో 46 మంది పిల్లలుంటే ఐ వాజ్ ద లాస్ట్ ర్యాంకర్ అండి నేను ఓకే. ఆ స్కూల్‌లో. అంతమ్మ గారని ఒక టీచర్ ఉండేవాళ్ళండి. ఆవిడ ఏం చేశారంటే నా కోసం ప్రత్యేకంగా ఈత బెత్తాలు, వెదురు బెత్తాలు తెప్పించేవాళ్ళండి. ఇంకా వీడు ఆ 4th క్లాస్‌లో కూర్చున్నా వీడి వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు, టీచర్లు ఏం చెప్పినా వీడికి అర్థం కాదు, రాసుకోలేడు, ఫాలో అవ్వడు కదా అని చెప్పి ఆవిడ తనతో పాటు తీసుకెళ్ళేవాళ్ళండి ప్రతి క్లాస్‌కి. తీసుకెళ్ళి ఆవిడ చిన్న చిన్న పదాలు రాయించడం, లేకపోతే చిన్న చిన్న కూడికలు, తీసివేతలు చేయించడం చేసేవాళ్ళండి. పిచ్చి కొట్టుడు కొట్టేవాళ్ళండి. ఇంకా వేళ్ళన్నీ వాచిపోయి ఇంటికెళ్ళిన తర్వాత అన్నం తినే పరిస్థితి కూడా లేక మా అమ్మ, నాన్న తినిపించేవాళ్ళండి. బట్ 5th క్లాస్‌కి వచ్చేసరికి కాస్త క్లాస్‌లో సగానికి వచ్చానండి. 23rd ర్యాంక్ నాకు. 6th క్లాస్, 7th క్లాస్ ఆ తర్వాత ఫస్ట్ ర్యాంక్ అండి నాకు. అంతమ్మ టీచర్ గారు అలా కొట్టుండకపోతే ఆవిడ కొట్టిన ప్రతి దెబ్బ వెనక ఒక అపారమైన ప్రేమ, అంకితభావం ఉన్నాయని నేను నమ్ముతానండి. ఇప్పటికే టచ్‌లో ఉన్నారు మేడం రిటైర్ అయిపోయిన తర్వాత కూడా. అండ్ ఈ జన్మ అంతమ్మ టీచర్ గారు పెట్టిన భిక్ష అండి. నేను ఇంకా ఆవిడ నాకు మా అమ్మగారి తర్వాత నేను అంత రుణపడి ఉన్న వ్యక్తి అనమాట ఆవిడ. సో నేను టీచర్గా పిల్లలు సరిగ్గా చదవనందుకు నేను ఎప్పుడు కొట్టలేదండి. నేను ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. ఒక పిల్లాడు చదవలేదు అంటే దాని వెనక చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. వాళ్ళు అంతకుముందు ఏ స్కూల్లో చదివొచ్చారు, వాళ్ళకి ఎలాంటి టీచర్స్ తగిలారు, ఇంట్లో ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఉంది,
మీరు చెప్తే నమ్మరండి. అంటే మీరు ఇందాక కూడా ఒకసారి అడిగారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో కండిషన్స్ పథెటిక్‌గా ఉన్నాయి. బయట చాలా బ్యాడ్ రెప్యుటేషన్ ఉంది వాళ్ళకి అని చెప్పి. ఒకసారి నేను ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికెళ్ళాక ఒక పాపకి కాల్ చేశానండి. ఏంటమ్మా ఇవాళ స్కూల్‌కి రాలేదు అని చెప్పి. కాల్ చేస్తే అమ్మాయి ఏడుస్తా చెప్పింది, మా నాన్న తాగొచ్చి మా అమ్మని కొట్టాడండి. తల పగిలితే ఏదో ఫలానా ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. మా నాన్న ఎటు పారిపోయాడు. నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో అని చెప్పిందండి. ఇలాంటి స్టోరీస్ కొన్ని వందలు ఉంటాయండి. ఒక్కొక్క స్కూల్‌ని కదిలిస్తే ఇలాంటి కథలు 100 ఉంటాయండి. సో అందుకని ప్రైవేట్ స్కూల్‌తో సమానంగా ఎందుకు కంపీట్ చేయలేదు అని అంటే, ఈ రకమైన సమస్యలు అంటే ఇంత నేకెడ్‌గా, ఇంత క్రూడ్‌గా మీకు ప్రైవేట్ స్కూల్స్‌కి వెళ్ళేటువంటి పిల్లల్లో కనిపించవండి. ఒక 10% పిల్లలు కనీసం సింగిల్ పేరెంట్‌తో సర్వైవ్ అవుతున్న వాళ్ళు ఉంటారండి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఆ గ్రూప్‌లో ఉండేటువంటి పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్స్‌కి వెళ్ళే పిల్లలకండి. అండ్ పనిష్మెంట్ విషయానికి వస్తే అది ఇందాక నేను చెప్తున్నట్టు వెనక చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. వాళ్ళకి ఫౌండేషన్ ఎలా ఉంది, వాళ్ళకి జెనెటికల్‌గా వాళ్ళకు ఉన్నటువంటి గిఫ్ట్స్ ఏంటి, లేకపోతే ఏదైనా డిజార్డర్స్ ఏంటి, ఇలాంటి వాటి దగ్గర నుంచి మనందరి బాధ్యత ఉంటుందండి దాని వెనక. టీచర్స్ కానీ, సొసైటీ కానీ, పేరెంట్స్ కానీ ఉంటుందండి. కాబట్టి నేను ఎప్పుడు హోంవర్క్ చేసుకురాలేదనో, లేకపోతే ఇది నీకు అర్థం కాలేదనో పిల్లల్ని ఎప్పుడు పనిష్ చేయలేదండి నా కెరీర్లో. మేబీ చాలా రేర్ అకేషన్స్, సంవత్సరానికి ఒకసారి అలా ఏదైనా జరుగుంటుందేమో కానీ. బట్ ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి. క్లాస్లో ఇలా ఉండాలి, ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు, దిస్ ఈజ్ అలౌడ్, దిస్ ఈజ్ నాట్ అనేది ఒక కాండక్ట్ కోడ్ ఉంటుందండి. దాన్ని వైలేట్ చేస్తే ఊరుకోనండి, పనిష్ చేస్తానండి నేను. అంటే దట్ ఈస్ అగైన్స్ట్ ద రూల్స్ నాకు తెలుసండి. బట్ ఏమవుతుందంటేనండి, మీరు ఎప్పుడైతే కొంచెం లీనియన్స్ ఇస్తారో, ఎప్పుడైతే కాస్త ఫ్లెక్సిబిలిటీ అనేది శృతి మించుతుందో, దానివల్ల ఒక వల్నరబుల్గా ఉండేటువంటి కిడ్స్ సఫర్ అవుతారండి. ఈ బుల్లియింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి, కనపడని ప్రాబ్లం స్కూల్స్లో. నేను చిన్నప్పుడు ఫేస్ చేశానండి దాన్ని. ఒక స్ట్రాంగ్గా, మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా లేని పిల్లలు ఒక తెలియకుండా విక్టిమ్స్లో మారి చాలా సఫర్ అవుతుంటారండి. టీచర్స్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు చెప్పండి? ఒకసారి, 2 సార్లు, 10 సార్లు. తర్వాత ఏంద్రా వీడు ప్రతిసారి కంప్లైంట్ చేస్తున్నాడని టీచరు అనుకుంటారు. అందుకని ఈ విషయాల్లో ఇట్లా ఒక పిల్లల్ని ఇబ్బంది పెట్టే ఇట్లాంటి సందర్భాలు ఉంటే కనుక చాలా స్ట్రాంగ్గా, కఠినంగా ఉంటానండి. ఈ విషయం మాస్టర్కి తెలిస్తే చంపేస్తాడు అనేటువంటి భయం అయితే ఉంటుందండి నా స్టూడెంట్. కానీ అర్థం కానందుకు మాత్రం నేను ఒక 10 సార్లు చెప్పిన పాయింట్ని, సార్ అర్థం కాలేదు సార్ ఇంకోసారి చెప్పండి అనేటువంటి ఫ్రీడమ్ నా పిల్లలకి ఎప్పుడూ ఉంటుందండి. అలా అడిగిన ప్రతిసారి వాళ్ళు అలా అడిగే ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసినందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. అండ్ ఈ ట్వీట్ తర్వాత మీ స్కూల్లో రెస్పాన్స్ ఏంటి, మీ కో టీచర్స్? డెఫినెట్లీ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండి. అంటే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అన్నది చూడటం. ఎందుకంటే నేను ఇంత గర్వంగా, ఇంత సంతృప్తికరంగా చెప్తున్నాను అంటే నా ప్రొఫెషన్ గురించి, నా అచీవ్మెంట్స్ గురించి, ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది ఇంట్లో ఎట్లా ఉందో నాకు, మా వైఫ్, మా అబ్బాయి రూపంలో, నా ఫ్రెండ్స్ రూపంలో ఎలా ఉందో, స్కూల్లో కూడా డెఫినెట్గా మా కొలీగ్స్ నుంచి అట్లాగే ఉంటుందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దే వర్ వెరీ మచ్ డిలైటెడ్ అండ్ ఫెల్ట్ లైక్ ఎనీథింగ్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు అసలు ఏఐ వచ్చిన తర్వాత థింగ్స్ ఆర్ చేంజింగ్ అ లాట్. చాలా ఎక్కువ చేంజ్ అవుతుంది. స్పెషలీ అంటే రీసెంట్గా నేను కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా చూశాను. ఏఐ వచ్చిన తర్వాత, ఇంకా డెవలప్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా జాబ్స్కి ఎఫెక్ట్ పడుతుంది చాలామందికి. బట్ ఎక్కువగా ఎఫెక్ట్ పడే జాబ్స్ లిస్ట్లో టీచర్ జాబ్ ఉంటుంది అని కూడా వినబడుతుంది. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? ఐ డోంట్ థింక్ సో అండి. అది నేను అనుకోనండి. ఎందుకంటే ఆ హ్యూమన్ టచ్ అనేది క్రియేట్ చేయగలిగిన ఇంపాక్ట్ ఇది ఒక మెకానికల్ వర్క్ కాదండి. షేపింగ్ ద యంగ్ మైండ్స్ అనేది అంత తేలిగ్గా జరిగేటువంటి పని కాదండి. ఇప్పుడు నేను మీకు నాకు చెప్పాను, ఒక అంతం టీచర్ గారిని గుర్తుపెట్టుకున్నాను నేను. అండ్ కేవలం అంటే కూడికలు తీసివేతలు నేర్పించి ఆపారా అంటే కాదండి. ఆ పిల్లల్ని ప్రేమించడంలో ఉండే ఆనందం నేర్పారు ఆవిడకి. అంటే ఎందుకు కొట్టారు ఆవిడ నన్ను అంటే, వీడి స్కూల్లో నుంచి వెళ్ళిపోయేసరికి ఈ రేంజ్లో ఉండాలి, వీడిలో ఇంత పొటెన్షియల్ ఉంది, అది బయటికి తీసుకురావాలి అని చెప్పి ఆవిడ నన్ను పనిష్ చేశారు. కొట్టిన ప్రతి దెబ్బకి ఆవిడ మనసులో ఎంత బాధపడి ఉంటారో ఈరోజు నాకు అర్థమవుతుందండి. నేను పెద్ద అయ్యాక, ఒక పేరెంట్ అయిన తర్వాత, ఒక ఫాదర్ అయిన తర్వాత, టీచర్ అయిన తర్వాత నాకు ఇంకా బెటర్గా అర్థం చేసుకోగలుగుతున్నాను నేను. సో నేను ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండటానికి, ఒక మంచి ఫ్రెండ్గా ఉండటానికి, అలాంటి వాల్యూస్ మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి, ఎల్డర్స్ నుంచి నేను నేర్చుకున్నానండి. అది ఏ ద్వారా సాధ్యం కదండి. అంటే ట్రూ ఎడ్యుకేషన్ అంటే ఏంటండి? టెక్స్ట్ బుక్స్లో ఉన్న విషయాలను జస్ట్ పంప్ చేయడం కాదు కదా. అండ్ ఒక బిహేవియరల్ చేంజ్ టువర్డ్స్ గుడ్ అనేది
టీచర్స్ వల్ల తప్ప ఒక ఫిజికల్గా ఒక టీచర్ ప్రజెంట్ అయ్యి ఒక ఎమోషనల్గా సపోర్ట్ చేయడం ద్వారా తప్ప వేరే ఏ రకంగానూ చేయలేమని చెప్పి నేను నమ్ముతానండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఒక ఏఐ ద్వారా మెషిన్స్ ద్వారా జరిగినప్పుడు నాకు చాలా బ్లీక్గా ప్రమాదకరంగా కనిపిస్తూ ఉంటుందండి ఫ్యూచర్. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ సొసైటీ, ఐ కెన్ సే దట్. సో సంబడి హూ ఇస్ లైక్ డ్రీమింగ్ టు బీ అ టీచర్, ఐ వాంట్ బికమ్ ఎ టీచర్ అని చెప్పేసి ఆస్పైరింగ్ ఉంటారు కదా స్టూడెంట్స్ ఆర్ పీపుల్, వాళ్ళకి ఒక టాప్ 3 టిప్స్ యాజ్ అ సక్సెస్ఫుల్ టీచర్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటి అసలు నేను ఇందాక మధ్యలో చెప్దాం అనుకున్నానండి, యాప్టిట్యూడ్ టెస్ట్లు అని ఉంటాయి మనకి. అంటే ఒక టీచర్ అయ్యే ఇంట్రెస్ట్ ఉందా, ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఉందా లేదా అని చేయడానికి టెస్ట్లు ఉంటాయండి. అవి ఇంకా ప్రాపర్గా లేవు మన దేశంలో అని చెప్పి అనుకుంటానండి నిజంగా నేను. అంటే రియల్ ప్యాషన్ ఉన్న వాళ్ళకే ఆ ప్రొఫెషన్ ఎంచుకుంటున్నారా లేదా, దానికి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారా లేదా అనేది చెప్పలేమండి. దానికి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక పిల్లాడు స్కూల్కి లేట్గా వచ్చాడు, మీరు ఏం చేస్తారు? కారణం అడగకుండా బెత్తంతో కొడతాను, బయట ఎండలో గంట సేపు నుంచోబెడతాను, లేకపోతే పిల్లలందరినీ ఎగతాళిగా నవ్వమని ఎంకరేజ్ చేస్తాను, లేదు అతను పర్సనల్గా కూర్చోబెట్టి అతని ఇబ్బందికి కారణం ఏంటి అన్నది సానుభూతితో కనుక్కొని పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఆన్సర్ ఏంటండి చెప్పండి? నేనైతే 4th. ఆబ్వియస్లీ 4th వన్. ఇలాగే ఉంటాయండి క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ చేయడానికి. దీనికి ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా దేనికి మార్క్ పడుతుందో మనకు తెలుస్తుందండి. అంతే తప్ప ఇట్ కెనాట్ ఎల్సిట్ ద బెస్ట్ ఇన్ యూ. మీ రియల్ యూ ఏంటన్నది అందులో దాన్ని బయటికి తీసుకొచ్చేంత టఫ్ క్వశ్చన్ ఏం కాదు అది. సో నాకు ఆ ఏరియాలో మనం చాలా ల్యాకింగ్ అనే అనిపిస్తూ ఉంటుందండి. ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒక క్లియర్గా డిఫైన్డ్ టెస్ట్ లేనందువల్ల ఒక నిజంగా ప్యాషన్ ఉన్నవాళ్ళే వస్తున్నారా అంటే అది కొంచెం డౌట్ఫుల్గానే ఉంటుందండి నాకు. బట్ ఏదేమైనా వన్స్ ఇందులోకి వచ్చిన తర్వాత దాన్ని ఇందాక 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్లో ఆయన రైటర్ చెప్పినట్టు మీరు ఏం కావాలనుకుంటున్నారు, బెస్ట్ టీచర్ కావాలనుకుంటే యూ షుడ్ బి బెస్ట్ టీచర్. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ అంటూ లేదు. అండ్ స్టార్టింగ్లో మీరు శాలరీ కోసం చేస్తారో రికగ్నిషన్ కోసం చేస్తారో నాకు తెలియదు. బట్ అల్టిమేట్గా దీనిలో ఉన్నటువంటి రియల్ హ్యాపీనెస్ మీరు పొందేటువంటి ఒక టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకొని అప్పటిదాకా దాన్ని పొందలేనందుకు మీరు రిగ్రెట్ అవుతారు. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ అండ్ సో మెనీ పీపుల్ డిడ్. కాబట్టి ఆ ఫేజ్కి మీరు ఎంత త్వరగా రీచ్ అయితే అక్కడ నుంచి మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ వేరు. రేపు స్కూల్కి సెలవు ఉంటే బాగుండు, లేకపోతే స్కూల్ లేకపోతే ఎంజాయ్మెంట్ అనుకునే స్థితి నుంచి మీరు ఇది ఒక సెకండ్ హోమ్ లాగా మీరు ఫీల్ అవుతున్నప్పుడు, పిల్లలు ఫీల్ అవుతున్నప్పుడు లైఫ్ ఈజ్ ఎ పెయిడ్ హాలిడే. అంతకన్నా కావాల్సింది ఏముంటుందండి? అలా మార్చుకోవటం అన్న పని ఎంత త్వరగా చేస్తే మీరు అంత హ్యాపీగా ఉంటారు. దట్స్ ఇట్. సో శ్రీధర్ గారు, అప్పటి మెమరీస్లోంచి ఒక స్క్రిప్ట్, ఒక డైలాగ్ ఏదైనా మీకు బాగా నచ్చింది చెప్తారో, నేను ఇచ్చేది చెప్తారో మీ ఇష్టం. బట్ నాకు అప్పటి వాయిస్ అలా రీకలెక్ట్ చేసుకుని రహస్యంగా చెప్పాలి. ట్రై నేను యాక్చువల్లీ ఒక స్క్రిప్ట్ మీరు అప్పట్లో చెప్పిన స్క్రిప్ట్స్లోంచి ఒకటి తీసుకొచ్చాను. ప్లీజ్. ఓకే, ట్రై చేస్తానండి. ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైం. నేను చెప్పు. విశ్వాంతరాళంలోని ఖగోళ రాసుల మానవాతీత మస్తిష్కాల్లో పురుడు పోసుకున్న ఆలోచన దిగంతాల సరిహద్దులు దాటి ఒక సామాన్యుడి పరిష్వంగాన్ని ఎందుకు వాంఛించింది? పర్యవసానంగా చోటు చేసుకున్న విస్మయకర సందర్భాల పరంపర మానవాళి భవితని ఎలా నిర్దేశించింది? ఇంతకీ ఎవరా మనిషి, ఏమిటా పరిణామం? అదే రహస్యం. వి మిస్ దట్, నిజంగానే వి మిస్ దట్. ఒకవేళ ఇప్పుడు ఛాన్స్ వస్తే మళ్ళీ చేస్తారా? మేబీ నో. అయ్య బాబాయ్, సో అంత ఆక్యుపై చేసేసింది. అంటే నిజానికి ఆ తర్వాత కూడా చాలామంది అడుగుతూనే ఉన్నారండి. ఇప్పటికీ ఏదైనా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంది, వచ్చి వాయిస్ ఇస్తావా అని చెప్పి అడుగుతూనే ఉంటారని. బట్ ఇంకా వన్స్ దాని నుంచి పక్కకు వచ్చేసాము. మళ్ళీ ట్రాక్ వేరే. అప్పుడు ఇలాగే గ్రూప్ 1 కోచింగ్ కానీ వెళ్ళి అందులో ఇప్పుడు మళ్ళీ అలాగే జరుగుతుంది. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ హ్యావింగ్ యూ ఆన్ మై పాడ్కాస్ట్. అసలు మీ జర్నీ గురించి, మీ సక్సెస్ సీక్రెట్స్ గురించి లాట్ ఆఫ్ థింగ్స్ మనం మాట్లాడుకున్నాం. రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో దట్ వాజ్ శ్రీధర్ గారు. వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ అబ్బా. అసలు ఆయన ఒక టీచర్గా సూపర్ సక్సెస్ఫుల్, ఆయన క్రియేటివ్ ఫీల్డ్లో సూపర్ సక్సెస్ఫుల్ అండ్ ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మన పాడ్కాస్ట్లో ఈరోజు శ్రీధర్ గారితో ఇన్ని కబుర్లు చెప్పడం. ఐ హోప్ మీ అందరూ కూడా
చూస్తూ అలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎంజాయ్ చేశారు అని కూడా అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీక్ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. బట్ బిఫోర్ దట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద హిట్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? స్టే ట్యూన్డ్.